సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే. సో ఫస్ట్ ఆయనకి విషింగ్ హిమ్ ఏ హ్యాపీ 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 బర్త్డే. సో ఆయన ఇంకా పెద్ద పెద్ద సినిమాలు, మంచి సినిమాలు మనందరికీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ ఆయన సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సో RC16 మనందరికీ తెలుసు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు బుచ్చిబాబు సానా గారి డైరెక్షన్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. బుచ్చిబాబు గారు ఆల్రెడీ మనకు తెలుసు ఉప్పెన లాంటి గ్రాండ్ సినిమాని మన ముందు తీసుకొచ్చారు. అండ్ రామ్ చరణ్ గారితో ఆయన సినిమా అనేటప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ హైప్ అయిపోయాయి. అండ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ కూడా. అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటి ఈ సినిమాకి అంటే, ధోని గారు కూడా ఒక పార్ట్లో యాక్ట్ చేస్తున్నారు కోచ్గా అనేది వినిపిస్తోంది. ఎంతవరకు నిజమని మనకు తెలీదు, బట్ ఫిలిం నగర్ వర్గాల్లో చాలా గట్టిగా వినిపిస్తున్న వార్త. సో అది నిజమైతే బాగుంటుంది. ధోని అండ్ రామ్ చరణ్ గారిని ఒక స్క్రీన్ పైన చూడడం అంటే నిజంగా ఇట్ విల్ బి హ్యూజ్ అనమాట. ఫ్యాన్స్ అందరికీ కూడా ఫీస్ట్. అండ్ రామ్ చరణ్ గారు ఎన్నో మంచి సినిమాలు మన ముందు తీసుకొస్తూ రెండో సినిమాతోనే ఆయన ఏంటి అనేది, ఆయన డ్యాన్స్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకుని మగధీర లాంటి సినిమాతో మనకి గ్రాండ్ డిఫరెంట్ ఒక రామ్ చరణ్ గారిని చూపించారు. అంటే ఒక 400 ఇయర్స్ బ్యాక్ కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది చాలా కష్టం. అలాంటి టైంలోనే మనకి 2009 ఆ టైంలో అలాంటి సినిమాని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఆయన సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా అండ్ హీరోయిక్ ప్రెజెన్స్ మామూలుగా ఉండదు. అండ్ ఆయన యాక్టర్గా ప్రూవ్ చేసిన సినిమా రంగస్థలం. రిజల్ట్ ఎలా ఉన్నా గేమ్ చేంజర్ పక్కన పెడితే ఆయన పెర్ఫార్మెన్స్కి అయితే 100కి 100% మార్క్స్ పడ్డాయి. సో ఇప్పుడు RC16 పెద్ది అనే టైటిల్ తోటి రాబోతున్నారు. సో పెద్ది అంటే మనందరికీ తెలుసు, ద బిగ్గర్ వన్, పెద్ద మనిషి, పెద్ద అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. బట్ టైటిల్ పరంగా ఏంటి, ఎలా ఉండబోతుందని చూసుకోవడం వెంటనే పోస్టర్లో రామ్ చరణ్ గారి లుక్ అయితే ఎదిరిపోయింది. ముక్కుకు ఒక పుడక నాట్లాగా, అంటే ఒక ట్రైబల్కి సంబంధించిన వ్యక్తిలాగా కనబడుతున్నారు. గెడ్డం అది చాలా రగ్గడ్గా, మళ్ళీ రంగస్థలం ఆ గెడ్డమ వైబ్ అయితే తీసుకొచ్చారు. బట్ ఒక ట్రైబల్ క్యారెక్టర్ లాగా ఉండబోతుంది అనేది కూడా తెలుస్తుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది స్క్రీన్ పైన క్రికెట్ సంబంధించింది కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్, అండ్ నిజంగా ధోని గారు ఉంటే ఆయన ఫ్యాన్స్. సో సినిమా మామూలుగా ఉండదు, థియేటర్లు తగలబడిపోతాయి. సో సినిమా మంచి పెద్ద సక్సెస్ అవ్వాలని, రామ్ చరణ్ గారికి పెద్ద కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ విషింగ్ రామ్ చరణ్ గారు ఏ హ్యాపీ 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 బర్త్డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్.